తిరుపతిలో టీడీపీ క్యాడర్కు ఏమైందనే ప్రశ్న వస్తోంది. అంత యాక్టివ్గా లేకపోవడానికి కారణం ఏంటన్న చర్చ కూడా సాగుతోంది. జగన్ జమానాలో వైసీపీ దాష్టికాలు దౌర్జన్యాలను ఎదుర్కొని గత ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యే గెలిచినా సరైన గుర్తింపు గౌరవం లేదని భావిస్తున్నారా? జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలుగుదేశం క్యాడర్ను పట్టించుకోవడం లేదా? టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ చురుగ్గా వ్యవహరించకపోవడానికి కారణమేంటి? తమ వ్యధను ఎవరూ పట్టించుకోరా అని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా అధిష్టానం వారి మొర ఆలకించడం లేదా? ఫర్ మోర్ డీటెయిల్స్, వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. కూటమి ఏడాది పాలనపై తిరుపతి టీడీపీ నేతలు ఆత్మావలోకనం చేసుకుంటున్నారు. ప్రభుత్వ విషయాలను పక్కన పెడితే ఇక్కడ పార్టీ పరిస్థితి ఏంటన్న అంశం చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో తిరుపతి సీటును జనసేనకు కేటాయించడంతో ఇక్కడ తమకు సరైన నాయకత్వం లేకుండా పోయిందన్నది తెలుగు తమ్ముళ్ల ఆవేదన. తిరుపతిలో నియోజకవర్గ తెలుగుదేశంలో చెప్పుకోదగ్గ నేతలు లేరన్న అసంతృప్తి క్యాడర్లో ఉంది. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇన్ఛార్జిగా ఉన్నారు. మిగిలిన వారంతా వార్డు స్థాయి నేతలుగానే ముద్రపడ్డారు. దీంతో టెంపుల్ సిటీ తిరుపతిలో తెలుగుదేశం నామకే వాస్తాగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. ఎవరికీ గౌరవప్రదమైన నామినేటెడ్ పదవులు లేవు. ఇచ్చినవి కూడా ఏవో చిన్న పోస్టులు. దీంతో అధికారుల దగ్గర వీరి మాటలు చెల్లుబాటు కావటం లేదు. దీంతో తమకు విలువ లేకుండా పోతోందన్న ఆందోళన తెలుగుదేశం నేతల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికీ వైసీపీ నేతల హవానే కొనసాగుతోందని, దీంతోనే తమకు గుర్తింపు గౌరవం దక్కడం లేదన్న ఆవేదన వీరిలో కనిపిస్తోంది. తెలుగుదేశం ఇన్ఛార్జి సుగుణమ్మ అంత యాక్టివ్గా లేరన్నది క్యాడర్ వాదన. ఈ మాజీ ఎమ్మెల్యేకి మరో 2 ఏళ్లు ఠోకా లేదు. ఇక ఈ కుటుంబం నుంచి వారసురాలు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది. సుగుణమ్మ మనవరాలు కీర్తి పాలిటిక్స్ పై ఆసక్తి చూపుతున్నారు. సుగుణమ్మ స్థానంలో కీర్తిని ఇన్ఛార్జిగా నియమిస్తే టీడీపీ బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఇదే జరగొచ్చని సైకిల్ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. ఇక జగన్ జమానాలో వైసీపీ అరాచకాలు ఆకృత్యాలను టీడీపీ క్యాడర్ గట్టిగానే ఎదుర్కొంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పోటీ చేయాలనుకుంది. కానీ కూటమి పార్టీల పొత్తులో భాగంగా జనసేనకు సీటు ఇవ్వడంతో ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన ఒంటెత్తు పోకడలు, కుటుంబ సభ్యులపై వస్తున్న ఆరోపణలతో ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతోందన్న విమర్శలు ఉన్నాయి. తెలుగుదేశం క్యాడర్ను సమన్వయం చేసుకోవటం లేదు. అందరినీ లైట్ తీసుకుని తన ధోరణిలో ముందుకు సాగుతున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లలో అసంతృప్తి కనిపిస్తోంది. పార్టీకి సరైన నేత లేకపోవడంతో టీడీపీ పటిష్టత ప్రశ్నార్థకంగా మారుతోందని అంటారు. నియోజకవర్గ ఇన్ఛార్జి సుగుణమ్మకు అధికారుల దగ్గర అంత పలుకుబడి లేదు. తమ సమస్యలపై ప్రజలు అందించే వినతి పత్రాలను అధికారులకు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. వాటి పరిష్కారంపై శ్రద్ధ పెట్టకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందన్నది టీడీపీ క్యాడర్ వాదన. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటికీ వైసీపీ నేతలకే పనులు అవుతున్నాయన్న ఆవేదన టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. తెలుగుదేశం క్యాడర్ చెప్పిన పనులకు జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేయటం లేదన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనిని అవమానకరంగా భావిస్తూ ఉక్కపోతకు గురవుతున్నారు పార్టీ కార్యకర్తలు. ఇలా ఎంతకాలం అన్నది టీడీపీ క్యాడర్ క్వశ్చన్. పార్టీ అధినాయకత్వం పట్టించుకోదా అని ప్రశ్నిస్తోంది. తిరుపతిలో టీడీపీని ఏం చెయ్యాలనుకుంటున్నారని నేతలను నిలదీస్తున్నారు. తమ ఆవేదనను అర్థం చేసుకుని పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి సైకిల్ పార్టీ శ్రేణులు. పార్టీ అధిష్టానం తిరుపతి కార్యకర్తల ఆవేదనపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.